హాయ్ ఫ్రెండ్, ఈరోజైతే మనం B2 బుక్ చూద్దాం. ఇది B2 బుక్ అండి, జర్మన్ లాంగ్వేజ్లో. చూసారు కదా, ఇది B2 ఇదే వస్తుంది మనకి. కానీ ఇదే వస్తుంది, కానీ దీంట్లో అయితే ఖచ్చితంగా పేజీలు అనేవి మార్పు అనేవి ఉంటాయి. నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోకుండా PDF పంపిస్తే దాన్ని డౌన్లోడ్ చేయించుకున్నాను. యాక్చువల్గా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే 1500 అండి, కానీ అదే PDF తీసుకుంటే 200లో వస్తుంది మనకి. ఫస్ట్లో నాకు తెలియక నేను A1 A2 కూడా అలానే తీసుకోకుండా అదే బుక్ తీసుకున్నాను. చూసారు కదా, నేనైతే ప్రతి ఒక్క దానికి నాకేం తెలిసింది వెంటనే నేను ఇలా తెలుగు అర్థాలు రాసుకుంటాను. చూసారు కదా, హిమెంట్ ఈస్ట్ అంటే స్వస్థలము, అంటే మనం నివసించే స్థిరమైన ఊరు లేక స్థిరమైన ఇల్లు అనొచ్చు, అలా వస్తుంది. కాబట్టి నేనైతే ఇలానే ప్రతి ఒక్కటి తెలుగులో రాసుకుంటానండి. నాకు అంటే చూడగానే ఒక అక్షరంకి తెలుగు అర్థం ఇదే అని నాకు అర్థమయ్యేలాగా. ఓకేనా, ఇక్కడ చూశారు కదా, సేమ్ నేను యూట్యూబ్లో పోయి ఎతికినప్పుడు నాకు ఇదే పేజీలో ఏరేరే బొమ్మలు కనిపించాయి. ఇదే కాకుండా దేనికి ఏ అర్థం వస్తుందని వెంటనే రాసుకుంటాను. అంటే న్యూ హేమండ్ అంటే పుట్టిన ఊరు అనొచ్చు, లేకపోతే కొత్తగా ఉన్న స్థలం అనొచ్చు, లేకపోతే మాతృభూమి అని కూడా అనొచ్చు. నేనైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కదానికి ఇలా తెలుగు అర్థం రాసుకోవడం ద్వారా మనకైతే ఐడియా ఉంటుంది. ఇక్కడ చూసారా, మైన్ హేమండ్ ఈస్ట్ మార్కాపురం అని రాశాను నేను. ఓకేనా, ఇక్కడ చూసారా, దీనికి అర్థం ఏంటంటే ఇతర భాషల నుండి వచ్చిన పదాలంట. జర్మనీ వాళ్ళకి వాళ్ళ లాంగ్వేజ్ అంటే ఎంత పిచ్చో మనకు తెలియంది ఏం లేదు. వాళ్ళు ఇంగ్లీష్ పదాలు కూడా మాట్లాడడానికి కూడా ఎంచి మాట్లాడతారంటే ఆ పదం ఇంగ్లీష్ పదం అని వాడు గుర్తు చేసి మరి మాట్లాడతారు. అలానే వాళ్ళకి ఇక్కడ సిలబస్లో కూడా ఇచ్చారు వాళ్ళు ఇంగ్లీష్లో ఏమేమి ఉన్నాయని. చూశారు కదా, కాఫీ టు గో అని ఇది ఇంగ్లీష్ పదం అని వాళ్ళు పర్టికల్గా రాశారు. నేనైతే ఇలా రాశాను, పిజ్జా ఈస్ట్ అయిన ఆఫ్ ఓడెన్ ఈజ్ ఓడ్ అని. అంటే ఇది పిజ్జా అనేది ఇతర భాష ఓడ్ అని రాశాను. హౌస్ గే ఓడర్ ఇన్ ఓడర్ అంటే అది ఇతర భాషకు చెందిన ఓడ్ అని అర్థము. సరే, నేనైతే ప్రతి ఒక్కటి ఇలా రాసుకుంటానండి తెలుగు అర్థం. నేనైతే తెలుగు అమ్మాయి కాబట్టి తెలుగు అర్థాలే రాసుకుంటాను. నాకు ప్రజెంట్ మాకు ఒక 6 months నుంచి క్లాసులు సరిగ్గా జరగట్లేదు. ఎవరు నేర్పిస్తారు ఏంటి అనేది ఏం లేక ఇంకా నేను ఇండివిజువల్గా చదువుకొని మెయిన్ పాయింట్లు అన్నీ గుర్తు చేసుకొని ఇలా మార్క్ అయితే చేసుకుంటాను నేను ప్రతి ఒక్కటి. ఇక్కడ కూడా చూశారు కదా, ప్రతి ఒక్కదాన్ని నేను తెలుగు అర్థం రాసుకుంటాను, అసలు దేని గురించి ఏంటి అనేది. చూశారు కదా, ఇదిగో చూశారు కదా, మిస్ వెంటర్లే లిష్ అంటే మిస్ట్ అండర్స్టాండ్ అని చెప్పొచ్చేమో ఇంగ్లీష్లో నాకు తెలిసి. గందరగోళంగా ఉండడం అంటే చంద్రబందరగా ఉండడం అనే పదానికి అర్థం ఇది. సరేనా, ప్రజెంట్ నేను ఇక్కడ దాకా అయితే నేర్చుకున్నాను. ఇక్కడ చూశారు కదా, జూ హౌస్ ఇన్ థాయిస్లాండ్ అని. థాయిస్లాండ్లో నివసించడం ఎలా అంటే ఎలా ఉంటాము, ఎంత వాళ్ళకు నచ్చినట్టు జీవించాలా అంటే మనం వినయంగా ఉండాలా, అలానే వాళ్ళ మాతృభాషను ఎక్కువగా ప్రేమించాలా అని ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. వాళ్ళ కల్చర్ని మనం ఇష్టపడాలా లేదా అనేది నేనైతే ప్రతి ఒక్కటి ఇలా రాసుకుంటాను. మీకు నచ్చితే రాసుకోవచ్చు, లేదు. ప్రజెంట్ నేనైతే ఇక్కడ దాకా ప్రాక్టీస్ చేశాను, ఇంకా చేయాలి. ఓకే, బాయ్.